యేసయ్యా 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 రమశందరవరి కరదరల యేసయ్యా యేసయ్యా సమీపించుని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించుని తేజస్సులో నివసించు నా దైవమా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా 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 హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Rabasi bakura damana shandara barikara. Hallelujah. 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 Praise to God, Jesus. Hallelujah. 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 ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృపా ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృపా ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృపయే ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృపయే నీ మెట్టుచున్నది నీ కృపా సాగించు నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది అవునిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు పదితరములుగా వెంటాడినా
మార్చెనే వేయి తరముల్ 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెనే వేయి తరముల్ అన్యురాలైన ఆరాధన ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము మాపై పని చేయదు నీ కృప. రెండు చేతులు పైకి చెప్దామా? ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆంతోని గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభా మాతో మాట్లాడు, మీ దాసులను మరుగుపరిచి మీ మెల్లని స్వరము ఈ రాత్రి ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా. మీరు బలపరచండి, ధైర్యపరచండి. వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో కృంగిపోయిన హృదయాలు లేవనెత్తండి నాయన. స్తోత్రములు నాయన, మీ బంగారు పాదం పెళ్ళని లెక్కలేని స్తోత్రములు తండ్రి. అయ్యా, ఎందు నిమిత్తమైతే ఇక్కడ ఉన్నామో మీకు తెలుసు అయ్యా. మీ సత్య సువార్త, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి అనేక మంది అయినా రక్షించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సువార్త సంఘాన్ని మలచండి. రాబోయే రోజుల్లో మీ నామ మహిమార్థమై నైనా నా తండ్రి ముందుకు సాగడానికి సహాయం చేయమని, నైనా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడయండి, నడిపించి మీ నామ మహిమార్థమే జరుపుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్న సమయంలో దేవునికి స్తోత్రం. మరి చక్కటి ప్రార్థనలో నడిపించిన, మరి ఆరాధనలో నడిపించిన పాస్టర్ గారు సారుని గారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. పిల్లల సమయం చాలా ఉన్నది, పాటలు ఎక్కువగా పాడాం. దేవుని దాసులు, అభిషేక్తులు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట సత్యరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక 2 శరణాలు వారు పాడుతుండగా కానుకలు వెత్తబడితే దేవుడి సేవలు వాడబడితే వారు పాడుతుండగా ప్రభు నామను మహింపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కింద ఎవరైనా పైకి వచ్చండి, కింద ఎవరు ఉండొద్దు దయించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను 2 నిమిషాలు సాక్ష్యం చెప్పి ఒక మంచి పాట పాడాలని ప్రార్థన చేసుకుని వచ్చాను. సమయం కుదరలేదు. రేపు సాక్ష్యం చెప్తాను తమ్ముడు సమయం ఇస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా
హల్లెలూయా. పిల్లరా, మంచి సమయానికి వచ్చాం మనం అందరూ కూడా. మరి సత్యరాజు గారు, మరి స్నేహితులు, వారందరిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. మరి దేవుడు దాసులు, అభిషిక్తులు, మన జోసఫ్ అయ్య గారు కుమారులు, మరి జాన్ డేవిడ్ గారు ఆయా స్థలాల ఆయా ప్రాంతాల్లో మరి ప్రభు బలమైన సాధనముగా, మరి పాత్రగా ప్రభు వారిని వాడుకుంటున్నారు. వారి యొక్క దినము మన ప్రాంతానికి వారు వచ్చుట మన ప్రాంతానికి, మన సంఘాలకి ఎంతో ఆశీర్వాదము, దేవుడి నామానికి మహిమ. మరి వారిని బట్టి నేను ఇలా డేట్లు అడిగినప్పుడు వారు చాలా బిజీ సజ్జుల్లో ఉంటారు. తక్కువ టైంలోనే డేట్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా వారు రాక మనకు ఆశీర్వాదము. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయమును వారికి నేను అందిస్తున్నాను. వారు వస్తుండగా మరి చప్పట్లు కొడుతూ ప్రభు నామను మహింపరుచుకుంటూ సమయమును అప్పగించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సార్ మన రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రి చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన దైవాతి దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలందరినీ భద్రపరిచి మీ కృప ద్వారా మాకు ఆరోగ్యాలను ఆయుస్సును ఇస్తూ ఎంతగానో మమ్మలను ప్రేమిస్తూ రక్షిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి రాత్రి మీ సేవకుల ద్వారా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన ఈ స్వార్థ ఉజ్జీవ సభల్లో మేము పాలిభాగస్తులు అవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇక్కడ నిలబడుతుండగా ఏ హృదయానికి ఏ మాటలు అవసరమై ఉన్నవో మీ ఆత్మచేత నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలే మనుషుల హృదయాలను మార్చివేసేవి. మీ మాటలే స్వభావాలను మార్చివేసేవి. నాయన పరిశుద్ధాత్మ దేవుడా, ఆ మాటలు కాదు, ఈ రాత్రి అగ్ని వంటి మీ మాటలు బయలు వెళుతుండగానే చల్లారిపోయిన ప్రతి హృదయము మండించబడును గాక. నిలువెచ్చని స్థితిలో ఉన్న ప్రతి హృదయము తిరిగి మండించబడును గాక. ప్రజలందరూ మండుతూ ప్రకాశించే దీపాలుగా స్థిరపరచబడుదురు గాక. ఈ ఆత్మచేత మీరే మాట్లాడి మహిమను పొందుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మమ్మల్ని ప్రాంతంలోనికి ఆహ్వానించిన దైవజనులకు వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వేదిక దగ్గర ఉన్న దైవజనులకు కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని దగ్గరికి మనం అందరం చేర్చబడి ఉన్నాం. చూడండి, ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితులు ఏ విధానములో ఉంటున్నాయి? అసలు క్రైస్తవుడిని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు అసలు క్రైస్తవుని జీవితంలో
ఎందుచేత దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడు? కూర్చున్న మీరైనా, నిలబడి ఉన్న నేనైనా దేవుని చెంతకు ఎందుకు వస్తాం అంటే మన జీవితాలు ఆశీర్వదించబడాలనే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ చాలామంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. చూడలేకపోయేసరికి మానవుడి హృదయ పరిస్థితి ఏమవుతుందంటే, దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైనా ఆశీర్వదించబడకపోయేసరికి కొంతమంది నిరుత్సాహపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆశీర్వాదం నాకు ఎక్కడ దొరుకుతుందా అని ఆశీర్వాదం కొరకు పరిగెత్తే ప్రజలు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అసలు ఒక వ్యక్తి జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం అసలు మానవుడు అనుభవించాలి అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అసలు క్రైస్తవుడు వేటిని విడిచిపెట్టాలి అనేది బైబిల్లో రాశాడు దేవుడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని వాక్యము ఏదైతే నీతో నాతో మాట్లాడుతుందో మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, వాక్యము వింటున్నప్పుడు క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? విన్న వాక్యాన్ని, హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితులు ఎలాగున్నాయంటే, వాక్యాన్ని వింటున్నారు, చాలా ప్రసంగాలు మీరు వింటూ ఉంటారు. వాక్యాన్ని విని ఏం చేస్తున్నారంటే, వాక్యము బాగుందని చప్పట్లు కొడుతున్నారు. లేకపోతే వాక్యాన్ని విని ఈ పాస్టర్ గారు ఇంత బాగా చెప్పాడు, ఫలానా పాస్టర్ గారు ఇలాగ చెప్పాడు, ఫలానా సేవకుడు ఇంత బాగా చెప్పాడని సేవకులకి మార్కులు వేస్తున్నారు. కానీ అసలు విత్తబడిన వాక్యము ఎంతవరకు నా హృదయంలో ఫలిస్తుంది అన్నది ఆలోచన చేసుకోవట్లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యం బాగుంది అని చెప్పడం ప్రాముఖ్యత కాదు, వాక్యము నా బ్రతుకుని మార్చింది అనేటట్టుగా నీ జీవితం మార్చబడ్డం ఈ రాత్రి దేవుడు చూడాలనుకుంటున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ నిలబడి నేను మీకు ఏది చెప్పినా వాక్యము విన్న తర్వాత పాస్టర్ గారు బాగా చెప్పారనేది కాదు. ఈ వాక్యము నా జీవితంలో ఉన్న ఈ పాపములో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది. ఈ వాక్యము ఎన్నో సంవత్సరాల నుంచి వేదనలో ఉన్న నా బ్రతుకుని బయటకు తీసుకొచ్చింది. ఈ వాక్యము ఎన్నో సంవత్సరాలు ఆశీర్వాదానికి దూరమైన నా జీవితాన్ని మరలా ఆశీర్వాదకరంగా మార్చింది అనేటటువంటి పరిస్థితి మార్చబడాలి. అలాగ మారకపోతే ఇక్కడ నిలబడి నేను గంట సేపు వాక్యం చెప్పినా, 3 గంటల సేపు వాక్యం చెప్పినా నీ జీవితానికి ఏ ప్రయోజనం కూడా ఉండదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే ఈరోజు విశ్వాసుల పరిస్థితులు ఏమవుతున్నాయంటే, వాక్యము వింటున్నారు, వాక్యము యొక్క ఫలితము జీవితంలో చూడకపోయేసరికి వాళ్ళ దృష్టి మొత్తం ఎవరి మీద ఉంటుందంటే సేవకుడి మీద ఉంటుంది. మా పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని బలిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి నా పరిస్థితులు దేవుడు మారుస్తాడని ఎన్నోసార్లు ప్రసంగం చేశారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాను, కానీ నా పరిస్థితుల్లో ఏ మార్పు నాకు కనబట్టలేదు. అంటే కారణం ఏంటి? పాస్టర్ గారు చెప్తున్నారు కానీ చెప్పింది నేను అనుభవించలేకపోతున్నానంటే మా పాస్టర్ గారిలో ఏదో కొదువుగా, ఎవరిలో ఉంది కొదువా? అసలు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు దేని బట్టి అసలు నీకు ప్రతిఫలం ఇస్తాడు అనేది మనం లేఖన గ్రంథములో చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికన్నా
ఈయన ఎక్కువ మోసం చేసేది ఏంటంట, ఈరోజు మనిషి దేని మాట ఎక్కువ వింటాడో, దేని మాట వింటాడో. ఇక్కడున్న ఏ ఒక్కరిని అడిగినా నేను చెప్పింది చేయన్నారు అనుకో, చాలా మంది ఏ జవాబు చెప్తారో, ఎవరు చెప్పింది నేను వినండి, నా హృదయం నాకు ఏది చెప్తే అదే చేస్తాను అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నిన్ను ఈ లోకములో ఎక్కువ మోసం చేసేది ఏదైనా ఒకటి ఉందంటే అది నీ హృదయమే అన్నట్టు. ఏం మోసం చేస్తుందంట? నీ హృదయం నిన్ను ఎలాగ మోసం చేస్తుందో తెలుసా? బైబిల్లో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయములో ఒక వ్యక్తి హృదయములో ఒక ఆలోచన ప్రారంభమైంది. ఈ ఆలోచన ప్రారంభించింది ఎవరు అనేది కూడా అక్కడ లేఖనములో రాశాడు. కానీ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? హృదయములో పుట్టిన ఆలోచన తన దృష్టికి ఎలాగుంది అనేది చూసుకున్నాడు తప్ప ఈ ఆలోచన దేవుడు దృష్టికి ఎలాగుంది అనేది పరిశీలన చెయ్యట్లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాల్లో హృదయములో ఒక ఆలోచన పుట్టగలని క్రైస్తవుడు చేయాల్సిన పనేంటో తెలుసా? అసలు నా హృదయములో పుట్టిన ఆలోచన దైవికమైందా, దైవ చిత్తానుసారానికి వ్యతిరేకమైందా అనేది పరిశీలన చేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటాం. ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? నీ హృదయంలో ఏదైనా ఒక ఆలోచన పుట్టినప్పుడు ఇది దేవుడిచ్చిన ఆలోచన లేకపోతే దుష్టుడిచ్చిన ఆలోచన అనేది పరిశీలన చేసావా? మనకున్న ఆలోచన ఏంటంటే, నేను దేవుడిని నమ్మేసుకున్నాను కదా పాస్టర్ గారు, వారం వారం మందిరానికి వెళ్ళిపోతున్నాను కదా, రోజు ప్రార్థన చేసేస్తున్నాను కదా, నేను అప్పుడప్పుడు వాక్యం చదివేస్తున్నాను కదా, ఇక అపవాది నా హృదయాన్ని ఎందుకు ప్రేరేపిస్తాడో, ఇక నా హృదయములో ఏ ఆలోచన పుట్టినా దేవుడు ఇచ్చిందే అన్నట్టుగా ఈరోజు మనిషి నడుచుకుంటున్నాడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయములో ఒక మనుషుడి కొరకు రాశాడు ఆయన. ఒకసారి చదవండి, మొదటి వచనం నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన ఎవరితో కలిశాడు? ఆయన ఎవరితో కలిశాడు? అననీయ తన భార్య అయిన సవ్వీరా ఇద్దరు ఏకమయ్యి ఒక పొలాన్ని అమ్ముకున్నారు. ఈ పొలాన్ని అమ్ముకోక ముందు అసలు పరిస్థితి ఏంటి అనేది మనకు తెలియాలి అంటే అపోస్తుల కార్యాల్లోనే 4వ అధ్యాయం చివరిలో చదువుకుంటే, అపోస్తుల కాలాలలో సువార్త ప్రజలందరికీ విస్తారంగా ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని అంగీకరించిన ప్రజలు చేసిన ఒక పని ఏంటో తెలుసా? వాళ్ళకున్న చిరస్థిర ఆస్తులన్నీ కూడా వాళ్ళు అన్నిటినీ అమ్మివేసి ఎవడి అక్కరత కొలది వాళ్ళు పంచిపెట్టడం ప్రారంభం చేశారు. ఇప్పుడు అననీయ సఫీరా కూడా వాళ్ళకున్న ఒక పొలాన్ని వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకోవడం పొరపాటు కాదు, అమ్ముకునే ముందు ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. ఏంటి ఆ తీర్మానం అంటే, మాకు వచ్చిన దాంట్లో దేవుడికి ఎంత ఇవ్వాలని తీర్మానం చేసుకున్నారు. చేసుకొని ఇద్దరు ఏకమై వాళ్ళు ఒక పొలాన్ని అమ్ముకున్నారు. చదవండి ఒకసారి. భార్య ఎరుకనే దాని వెలలో కొంత చూడండి, ఇతడు దాచుకుంది దేనిలోదంటే అతడికి వచ్చిన సమస్తములో దాచుకోలేదు. దేవుడికి ఇవ్వాలి అనుకున్న దాంట్లో కొంచెం ఏం చేశాడు? ఆయన కొంచెం దాచుకున్నాడు. ఈ విషయం ఎవరికి తెలుసు? భార్యకు తెలుసు అని రాశాడు. భార్య ఎరుకనే అంటే తన భార్యకు తెలుసుండే తన వెలలో కొంత. ఇప్పుడు భార్య ఏం చెప్పాలి? మనం దేవుడికి ఇద్దాం అనుకున్నాం, దేవుడికి ఇచ్చే దాంట్లో ఎందుకు దాచుకోవాలి? మనం దేవుడికి ఇస్తే మరలా తిరిగి ఆయన రెట్లు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాల్సిన ఆమె భర్తతో పాటు ఏకమైపోయి ఇద్దరు కలిసి కొంత దాచుకున్నారు. దాచుకున్నప్పుడు వీళ్ళ హృదయములో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? మనం ఎంతకు అమ్మామో పాస్టర్ గారికి తెలియదు. మనం ఇచ్చిందే మనం అమ్మామని చెప్తే మన మాట ఖచ్చితంగా అయినా నమ్ముతాడు అనుకుని ఇద్దరు ధనాన్ని పట్టుకొని అపోస్తుల దగ్గరకు వచ్చారు. జ్ఞాపకం ఉంచుకోండి,
అపోస్తులు అంటే ఎవరు అనేది దేవుడు చెప్తున్నాడు. అపోస్తులు అంటే దేవుడి చేత ఏర్పరచబడిన వారు. దేవుడు ఏర్పరుచుకున్న తన సేవకుడి కంట భూమి మీద దేవుడు ఏమి చేసినా ప్రతీది సేవకుడికి చెప్పడం దేవుడు ప్రారంభించాడు. ఆదిలో అబ్రహామును మనం చూసినప్పుడు కానీ, నోవాహును మనం చూసినప్పుడు కానీ, మోసే కాలంలో మనం చూసినప్పుడు కానీ, దేవుడు ఏది చేసినా తాను ఏర్పరుచుకున్నవాడిని ఖచ్చితంగా దాన్ని చెప్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఏర్పరుచుకున్న సేవకుడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నీవు సేవకుడితో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కనిపించే సేవకుడిని చూడడం కాదు, ఆయనలో ఉన్న దేవుడు నువ్వు చెప్పేది వింటున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం కూడా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, నీవేదైనా ఒక ఆదివారం మందిరం మానేసావు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండే మానేసావు, ఈలోపు మరుసటి వారం వచ్చావు, ఈలోపు పాస్టర్ గారు అన్నారు, ఏమా పోయిన వారం మందిరానికి రాలేదంటే నువ్వు ఖాళీగుండే రాలేదు, ఈలోపు ఖాళీగుండి రాలేదంటే ఏమనుకుంటారని ఈలోపు ఒక సాకు చెప్పో, ఏమనంటే విపరీతమైన తలపోటు వచ్చింది పాస్టర్ గారు, అందుకే నేను పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఏం మాట్లాడే ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడడం వల్ల వచ్చే నష్టం నీకు చెప్తున్నాడు. అననీయ సఫీరా ఇద్దరు అపోస్తుల దగ్గరికి వెళ్ళారు. వెలను తీసుకొచ్చి అక్కడ పెడితే ఈలోపు పేతురు గారు అననీయతో మాట్లాడుతున్నాడు. చదువుండి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని, ఎంత దాచుకున్నాడైనా కొంచెం దాచుకున్నాడు. కొంచెము దాచుకొని పరిశుద్ధాత్మను నువ్వెందుకు, ఎవరిని మోసం చేయాలనుకున్నాడు ఈయన? వాస్తవానికి ఎవరు కనబడుతున్నారు అక్కడ ఆయనకి? పేతురు గారే కనబడ్డారు. ఈయన అనుకున్నాడు పేతురునే కదా నేను మోసం చేస్తున్నాను అనుకున్నాడు, కానీ ఆయన లోపల ఉన్నవాడిని మోసం చేస్తున్నాడు అన్న విషయం మర్చిపోతే పేతురు అంటున్నాడు, అననీయ నీవు అసలు నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి నీ హృదయాన్ని అపవాది ఎందుకు? ఎవరు ప్రేరేపించారంట? హృదయాన్ని ఎవరు ప్రేరేపించారమ్మా? జ్ఞాపకం ఉంచుకో, నీ హృదయములో ఏ ఆలోచన పుట్టినా ఇది దేవుడిచ్చిందే అన్నట్టు వెళ్ళిపోకూడదు. వచ్చిన ఆలోచన ఏం చేయాలో తెలుసా? బైబిల్లో 119వ కీర్తనలో భక్తుడైన దావీదు ఒక మాట రాస్తాడు అక్కడ. ఏంటి ఆ మాట అంటే, యవనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకొనగలడు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట వలనే కదా అని రాస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఒకని నడతలు సరైన మార్గములో నడవాలంటే నీవు నడిచే మార్గము దైవ చిత్తానుసారంగా ఉందో లేదో వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. చూసుకోకపోతే నీ హృదయం నీకు డైరెక్షన్ ఇస్తుంది. అందరూ వెళుతున్నారు, నీకన్నా ముందు నమ్ముకున్నాడు నడుతున్నాడు, నిన్నగాక మొన్నొచ్చినోడు అదే మార్గంలో వెళ్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపో, ఆయన డైరెక్షన్ ఇస్తుంది. నువ్వు కూడా అలాగే అబద్ధాలు ఆడుకుంటూ నడుచుకుంటూ పోయావు అనుకో, చివరికి నీ మాట నీకే నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యాన్ని వింటున్నప్పుడే నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? ఏం చేసుకోవాలమ్మా? చెక్ చేసుకున్నా. ఎక్కడైనా నేను అబద్ధం ఆడి దేవుడికి దూరం అయ్యే స్థితిలో ఉన్నానేమో, ఎక్కడైనా అబద్ధపు మాట్లాడి నేను ఏ పరిస్థితుల్లోనైనా దేవుడి దృష్టిలో లేకుండా అయిపోతున్నానేమో అని చెక్ చేసుకున్నా. అననీయ అబద్ధం ఎవరు తాడాడైనా? ఎవరు తాడాడు? అనిపించింది పేతురే. పేతురుకు చెప్పాను అనుకున్నాడు, కానీ పేతురు అంటున్నాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది? ఇప్పుడు దుష్టుడు ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు వాక్యముతో చూసుకోవలసిన ఈయన వాక్యముతో చూసుకోలేదు. ఏం చేశాడో తెలుసా? తన దృష్టికి ఇది మంచిదే
అన్న ఉద్దేశము కలిగి ఆలోచన ప్రకారం నడవడం ప్రారంభించాడు. అందుకే పేతురు అంటాడు, అపవాది నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది, దాన్ని నువ్వు ఎందుకు ఉద్దేశించుకున్నావు అని రాస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, దుష్టుడు పలు రకాల ఆలోచనలు నీ హృదయంలో పెడుతుంటాడు. వాడు పెట్టిన ప్రతి ఆలోచన చొప్పున నీవు నడవకూడదని దేవుడు ముందే నీ కొరకు రాసి ఉంచాడు. కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చదువుతాం, దుష్టుని ఆలోచన చొప్పున. చదవడం మాత్రం చదువుతున్నాం, పరిస్థితి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, ఈ ఆలోచనే బాగుంది, ఈ ఆలోచనే నా మనసుకు నచ్చినట్టుంది, ఈ ఆలోచనే అందరికీ అనుకూలంగా ఉందని వాడిచ్చిన ఆలోచన చొప్పున పోతున్నావు తప్ప అసలు దేవుడు దృష్టికి ఎలాగుంది అనేది పరిశీలన చేయట్లా. క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత మొట్టమొదట చేయాల్సిన పని దేవుడు నీకు చెప్తున్నాడు. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత అంట క్రైస్తవుడు దేని ఆధారం చేసుకోకూడదు, దేని ఆధారం చేసుకోకూడదమ్మా. ఒకప్పుడు దేని ఆధారం చేసుకున్నాం మనం, ఒకప్పుడు నీ మనసుకి ఏది నచ్చిందో చేసావు, మనిషికి ఏది నచ్చిందో చేసావు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత అంట మరలా నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుడి మీద నమ్మిక నువ్వు ఉంచాలి. ఉంచి చేయాల్సిన పని అక్కడ రాశాడు, చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం దేనికి లోబడాలి నువ్వు, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారము అంటే ఈ వాక్యానికే లోబడి బ్రతుకుడు నువ్వు ప్రారంభించాలి. ఎప్పుడైతే ఆయన అధికారానికి లోబడతావో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా, అక్కడ రాశాడు, చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడుము, అప్పుడు నీ త్రోవలన్నీ కూడా ఏమైపోతాయంట, సరళము చేయును. ఏమవుతాయి? నీ వెళుతున్న మార్గములో నీకెదురవుతున్న శోధనలు, నీకెదురవుతున్న బాధలు, నిన్ను ఎంతో హింసిస్తున్న అనేక విధాలైన శ్రమల నుంచి దేవుడు నిన్ను విడిపించడం ప్రారంభిస్తాడు. అంతేగాని నీవు వెళ్ళే త్రోవ సరైనది కాకుండా నీ మనసుకు నచ్చినట్టు మనిషికి నచ్చినట్టే నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటే ఏదో ఒక శోధన నిన్ను కృంగదీస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు మొట్టమొదట నీకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడే నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవడం ప్రారంభించాలి. ఇప్పుడు అననీయ హృదయాన్ని దుష్టుడు ప్రేరేపించాడు, ఆయన ఉద్దేశించుకొని దాని ప్రకారం నడిచాడు. దాని వలన వచ్చిన నష్టము అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయములోనే రాస్తాడు, చదవండి. నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, నీ యొద్దనున్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా, నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయన ఉద్దేశించుకున్నాడు. ఎప్పుడు ఉద్దేశించుకున్నాడో దాని ప్రకారం నడవడం ప్రారంభం చేశాడు. దాని వలన ఏమైందో తెలుసా, ఒక్క అబద్ధము తన ప్రాణము కోల్పోయే స్థితిని తీసుకొచ్చింది. ఇంచుమించు ఒక 3 గంటలైంది. భర్త ఎంతసేపు అయినా బయటికి రావట్లేదు, భార్య బయటే ఉంది. జరిగినది ఎరుగక ఆమె ఇప్పుడు లోపలికి వచ్చింది. వచ్చిన వెంటనే ఆనాడు ఆదాముని అవ్వని దేవుడు ఎలాగడిగాడో అననీయ సఫీరాలను కూడా అలాగే అడిగాడు. అననీయ అడిగినప్పుడు అబద్ధం ఆడాడు. సఫీరాని అడిగాడు, ఆమె అన్నాడు, అమ్మా నిజముగా మీ పొలాన్ని మీరు ఎంతకే అమ్మితిరా అన్నట్టు. మొదట చదివాం కదా, వాళ్ళిద్దరూ ఏకమై అన్నాడు. వాళ్ళకి ఎంత ఏక మనసు వచ్చిందంటే వాళ్ళిద్దరూ ఇంకా మొత్తం అన్నిటికీ డిసైడ్ అయిపోయారు. పేతురు గారు నన్ను అడిగినప్పుడు నేను ఎంతే చెప్తాను, ఒకవేళ నన్ను పంపించి నిన్ను లోపల పిలిచి అడిగితే నువ్వు కూడా ఎంత చెప్పాలి? నువ్వేమైనా తేడా చెప్పావా? మొత్తం మన మాట తేడా అని తెలిసిపోద్ది. మన ఇద్దరం పేతురు గారికి
ఇలాగ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. ఈరోజు కొంతమంది ఇలాగ ప్లాన్ చేసుకునే విశ్వాసులు కూడా ఉంటారు. కొంతమంది ఒక ఇద్దరు జతగా మందిరానికి వచ్చారనుకో, అందులో ఒక ఆమె మందిరం మానేసింది అనుకో, పాస్టర్ గారు నేను ఎందుకు రాలేదని అడిగితే నాకు తలపోటు అని చెప్పు. వచ్చే వారం నన్ను అడిగినప్పుడు నేను కూడా అదే, నువ్వు ఒకవేళ ఏ కడుపు నొప్పి అని చెప్పావు అనుకో, నేను తలపోటు అని చెప్పాను అనుకో, ఇద్దరం కలిసి పాస్టర్ గారికి అప్పుడు మీరిద్దరు ఇప్పుడు భక్తి చేయడానికి ఏకమయ్యారా, నెపాలు చెప్పుకోవడానికి ఏకమైపోయారా? దేనికి ఏకమైపోతున్నారు? ఈ ఏక మనసు అంటే ఎలాగుండాలంటే ఇద్దరు ఏకమై మరింత భక్తిలో ఎదిగేటట్టు ఆ ఏక మనసు రావాలి సంఘాల్లో. అంతేగాని మనం నెపములు చెప్పుకోవడానికి, ఒకడి పాపాన్ని ఒకడు కప్పి పెట్టుకోవడానికి ఏక మనసు రాకూడదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు వాడి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అడిగితే ఆమె అంటుంది మేమెంతకే. అప్పుడు అన్నాడు దేవుడు పేతురులోంచి, నీ భర్త అబద్ధం చెప్పి వాడు చనిపోయాడు, వాడిని పాతిపెట్టిన యవనులు ఇంకా వాకిటే ఉన్నారు, వాళ్ళు నిన్ను కూడా తీసుకెళ్ళి. ఒక అబద్ధం ఏం చేసింది వాళ్ళకి? ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, పాస్టర్ గారు పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్ని అబద్ధాలు ఆడానో, ఏ రోజు చచ్చిపోలేదండి నేను. ఎందుకంటే మన పరిస్థితి, మన హృదయం ఏ డైరెక్షన్ ఇస్తుందో తెలుసో మనకి. పాస్టర్ గారు అలాగే చెప్తాడు, నువ్వు ఎప్పుడు నుంచి ఆటలేదు అబద్ధం